హిందూ ఓట్ల పోలరైజేషన్ అనేటువంటిది బీజేపీ రాజకీయపరమైనటువంటి లక్ష్యం. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ ఓట్లన్నీ కూడా బీజేపీకే రావాలి, మేము హిందుత్వవాదానికి ప్రతినిధులం అని చెప్పుకునేటువంటి ప్రయత్నం మొదటి నుంచి చేస్తోంది బీజేపీ నినాదం మందిర నినాదం అనేటువంటిది ఆల్రెడీ అయోధ్యలో రామ మందిర నిర్మాణం. ఎట్టకేలకు రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రామ మందిర నిర్మాణానికి సంబంధించినటువంటి బీజేపీ చర్యలు తీసుకోవటము, ఇప్పుడు రామ మందిర నిర్మాణం కూడా అయోధ్యలో పూర్తయింది. రేపు జనవరి 22వ తేదీన మొత్తం రామాలయ నిర్మాణం పూర్తయిన తర్వాత రాముని యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జనవరి 22వ తేదీన జరగబోతుంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వము దేశ రైల్వే శాఖ ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా ఉండేటువంటి రామభక్తులందరూ కూడా రామాలయాన్ని సందర్శించుకోవటం కోసం 1000 రైళ్లని అయోధ్యకు వేయబోతుంది. 1000 రైళ్ళు వివిధ ప్రాంతాల నుంచి, దేశంలో ఉండేటువంటి నలుమూలల నుంచి ఈ రైళ్ళు అయోధ్యకి వేస్తున్నారు. సుమారుగా 100 రోజులు ఇప్పుడు ఈ డిసెంబర్ నుంచే బహుశా ఈ విధమైనటువంటి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ, రైల్వే రిజర్వేషన్ సంబంధించినటువంటి ప్రక్రియని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఈ రైళ్ల ద్వారాగా ఎవరికి వాళ్ళు అక్కడికి అయోధ్యకు వచ్చి రామాలయం సందర్శించి ఒక అద్భుతమైనటువంటి రామాలయము బీజేపీ ప్రభుత్వం కట్టింది అనేటువంటి దాని మీద హిందువులందరూ కూడా బీజేపీకి ఓట్లు వేస్తారు అనేటువంటి ఒక ఆలోచన బీజేపీది. అందుకోసము కొత్తగా నిర్మించినటువంటి అయోధ్యలో రైల్వే స్టేషన్కి సంబంధించి అవి కూడా మొత్తం సిద్ధం చేస్తున్నట్టుగా ఒక సమాచారం. కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి విధంగా అదేవిధంగా రిజర్వేషన్లతో పాటుగా 24 గంటలు కూడా ఈ ట్రైన్స్లో ఫుడ్డు ఇవన్నీ అందుబాటులో ఎవరికాళ్ళు కొనుక్కొని తింటారు, అది వేరే విషయం. ఇవేం ఫ్రీ రైల్స్ కాదు, ఎవరికాళ్ళు రిజర్వేషన్ చేయించుకొని వాళ్ళు సొంత డబ్బులతో వెళ్ళటం. కానీ సౌకర్యం కల్పిస్తున్నారు, రైల్వే సంబంధించినటువంటి సౌకర్యం కల్పించేటువంటి పరిస్థితి ఉంది. ఈ బీజేపీ మొదటి నుంచి కూడా రామాలయం నినాదం, అదేవిధంగా ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలో అంతర్భాగం చేయటం అనేటువంటిది, ఈ రెండు విషయాల్లో తనకున్నటువంటి బలం, రాజ్యసభలో బలం లేకపోయినప్పటికీ కూడా మిగతా పక్షాలన్నింటినీ కూడా తన వైపు తిప్పుకొని ఈ రెండు విషయాల్లో కూడా అచీవ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక రకంగా కొంత వివాదాస్పదంగా ఎప్పటి నుంచో ఉన్న వివాదాలు పరిష్కారం కావాలని కోరుకునేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ పరిస్థితిలో మరి రామాలయ నిర్మాణం దీనికి సంబంధించినటువంటి రేపొద్దున ఒక ఎన్నికల లోపు, ఎలాగూ ఫిబ్రవరి మార్చిలో లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల లోపుగా ఈ రామ మందిరాన్ని దేశవ్యాప్తంలో ఉండేటువంటి అందరికీ చూపించి దీని ద్వారాగా ఓట్లు సంపాదించాలి అనేటువంటిది ఒక ప్రయత్నంగా ఉంది. నిజంగా ఓట్లు సంపాదించగలరా లేదా అనేటువంటిది చూడాలి. వాస్తవంగా చెప్పాలంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి ఈ రోజున ప్రత్యామ్నాయం లేదనేటువంటి విధంగా బీజేపీ ప్రచారం చేసుకుంటుంది. మొన్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా 3 పెద్ద రాష్ట్రాలు, తెలంగాణ మినహా 3 పెద్ద రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక మనకు తిరుగులేదు అనేటువంటి విధంగా ఈ రోజున బీజేపీ భావిస్తుంది. వచ్చే ఎన్నికల్లో కూడా ఎన్డీఏ గెలవటం ఖాయం, బీజేపీ ప్రభుత్వం ఉంటుంది. మళ్ళీ నేనే ప్రధానమంత్రి అని కూడా నరేంద్ర మోడీ ఇప్పటికే ప్రకటన చేసి ఉన్నారు. కాబట్టి వాళ్ళు మంచి జోష్లో ఉన్నారు. మరి ఈ విధమైనటువంటి రామాలయానికి సంబంధించినటువంటి ఈ సందర్శన వ్యవహారము, ఈ రైళ్ల ఏర్పాట్లు ఇవన్నీ కూడా కొంత కలిసి వచ్చేటువంటి అంశాలే. అయితే ఇక్కడ ఒక అంశం గుర్తొస్తుంది నాకు. గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి 19 వరకు వాళ్ళు కూడా 2 ప్రధానమైన ఎజెండాలను తీసుకున్నారు తెలుగుదేశం ప్రభుత్వం. ఒకటేమో అమరావతి, ఒకటేమో పోలవరం ప్రాజెక్ట్. ఈ రెండు నాకు 2 కళ్ళు బాగా నేను దృష్టి సారించాను అని అన్నాడు చంద్రబాబు నాయుడు. అయితే పోలవరం ఎంతో కొంత పూర్తి చేశారు, 60%, 65% ఆ ప్రాజెక్టు కట్టడం కానీ ఆ గేట్లు పెట్టడం ఇవన్నిట్లో 65% అయింది. దాన్ని ఎలాగో ఆయన టైము చివరి సంవత్సరంలో కేంద్రం మీద పోట్లాటకు దిగటము, మాకు ప్రత్యేక హోదా విభజన హామీలు ఇవ్వలేదని, కేంద్రము పోలవరానికి అవసరమైనటువంటి నిధులు ఇవ్వకపోవటం, దాంతో పోలవరాన్ని సకాలంలో అయితే పూర్తి చేయలేకపోయాడు. అయితే ఒక దశలో ఒక స్ట్రక్చర్ అయితే వచ్చింది.
ఆ స్ట్రక్చర్ను చూపించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు పెట్టేసి పోలవరానికి తీసుకెళ్ళి చూపించాడు. అదేవిధంగా అమరావతిలో కూడా బిల్డింగులు కట్టారు, కొన్ని బిల్డింగులు, అసెంబ్లీ, హైకోర్టు బిల్డింగు, సెక్రటరేట్ 5 బిల్డింగ్స్ కట్టేసి ఇక్కడే పాలన కూడా కొనసాగిస్తున్నారు. అయితే ఎక్కడ కూడా అమరావతికి అవసరమైనటువంటి క్యాపిటల్కి అవసరమైన కేంద్ర నిధులు రాకపోవడంతో కేవలం ఆ బిల్డింగుల వరకే పరిమితం అయ్యారు. కొంత ఉద్యోగులకు సంబంధించినటువంటి వాళ్ళ కోసం కట్టినటువంటి ఒక 26 అంతస్తుల బిల్డింగ్ ఒకటను, ఇంకొకటి కూడా ఎంప్లాయీస్ సంబంధించిన బిల్డింగ్ ఒకటి, అవి కూడా పూర్తి స్థాయి కాలే. అక్కడికి కూడా అమరావతికి కూడా బస్సులు వేసి తిప్పి చూపించారు. ఈ రెండు కూడా పూర్తి కానటువంటి ప్రయత్నం అయితే జరిగింది. దాని మీద పెద్ద తెలుగుదేశం పార్టీ ఒరిగింది ఏం లేదు. ఆ బస్సులు చూపించినా కూడా పెద్దగా ఒరిగినటువంటి పరిస్థితి లేదు. మరి ఇప్పుడు కూడా మరి రామాలయానికి సంబంధించి రామ మందిరం అయిపోయింది అంతా, కాబట్టి ఇది భక్తికి సంబంధించినటువంటి వ్యవహారం కదా, సెంటిమెంట్ కదా. మరి ఈ విధమైనటువంటి హిందువులకు సంబంధించినటువంటి వాళ్ళు రామాలయం అంతా ఒక అద్భుతమైన నిర్మాణం, ఎప్పటి నుంచో అనుకునేటువంటి అయోధ్యలో రాముడు పుట్టాడు అని, ఇవన్నీ ఆ పుట్టినటువంటి ప్రదేశంలో రామాలయము ఇవన్నీ సంబంధించినటువంటి విషయంలో మరి బీజేపీకి అనుకూలత ఓటు పరంగా రాజకీయంగా వచ్చేదానికి అవకాశాలు అయితే ఉన్నాయి.